గురుగారు, మొక్కల్ని నాటడం పుణ్యకరం అని అంటారు. వృక్షాన్ని రక్షించడం ఒక తపస్సు లాంటిదని ఏదైనా పురాణం చెప్తుందా? అన్ని పురాణాలలో మొక్కల పెంపకం ప్రస్తావన విశేష పుణ్యప్రదంగా చెప్పబడి ఉంది. ఏ ఇంట్లో అయితే 10 రకాల మొక్కలు పుష్పాలను అందించేవి ఉంటాయో ఆ ఇంటిలో ఉండేవారు ఇంకా వేరే ఏ విధమైన పుణ్యకర్మలు ఆచరించే అవసరం లేదు. ఈ 10 విధాలుగా పుష్పాలు అందించే మొక్కల పెంపకాన్ని చేపట్టడం ద్వారా అపారమైన అనంతమైన పుణ్య ఫలాన్ని బలాన్ని వారు పొంది ఉన్నారు. శ్రీరామాయణంలో ప్రతి కాండలో కూడా సందర్భావసరాన్ని అనుసరించి మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, వృక్షాల వివరణలు అనేకం కానవస్తాయి. పర్ణశాలలో కుటీరం నిర్మించుకున్న సీతారామ లక్ష్మణులు చుట్టూరా వనాన్ని పెంచి పోషించారు. అనేక ఋషివాటికలలో దర్శనం చేసుకునే నిమిత్తమై బయలుదేరిన ఆ సీతారాములు ఆ వనాలలో ఉండేటటువంటి మహావృక్షాలు, చిన్న వృక్షాలు, మొక్కలు, పుష్పాలు, తీగలు, లతలు, గుల్మాలు అంటే పొదలు అన్నింటినీ చూచి ఆనందించినట్లుగా అరణ్యకాండ, ఒక కాండ పేరే అరణ్య శబ్దంతో ఉన్నది, వివరింపబడి ఉంటుంది. సీతాదేవిని సందర్శనం చేసిన అనంతరం జాంబవంతాదులు మధువనాన్ని దర్శించారు. రాక్షసుడైన ఆ రావణుడు కూడా లంకా నగరంలో అశోకవనాన్ని నిర్మించుకొని ఉన్నాడు. తిరిగి రామాదులు నగరానికి వస్తున్నారు అన్న ఆనందంతో ఆ అయోధ్య నగరమంతా మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అలంకరింపబడి ఉన్నట్లుగా శ్రీరామాయణం వర్ణిస్తుంది. ఇలా చూచినప్పుడు ప్రతి పురాణంలో కూడా, రామాయణ, భారత, భాగవత సమస్త గ్రంథాలలో కూడా పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం తప్పనిసరి అంటూ వివరణలతో ఉదాహరణలుగా ఉండడం మనం గమనించే అంశం అవుతుంది. ప్రతి వ్యక్తి తాను జీవించే హక్కు ఎంతగా తాను కలిగి ఉన్నాడో తనకు ప్రతినిధిగా ఒక మొక్కను నాటి సంరక్షణ చెయ్యాలి. ఇది తప్పనిసరి అని కూడా జ్యోతిర్విజ్ఞానం వివరిస్తుంది. ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా అందులో అంతర్భాగంగా అంకురారోపణం అన్న కర్మ ఆచరిస్తూ ఉంటాం. మట్టి పాలికలు అంత మట్టి పోసి, నవధాన్యాలు పోసి మొలకెత్తే విధంగా మనం చేయడం గమనిస్తూ ఉంటే, గృహప్రవేశం కావచ్చు, వివాహం కావచ్చు, ఉపనయనం కావచ్చు, సమస్త కర్మలలో కూడా మొక్కల పెంపకం మొట్టమొదటిగా చేసేటటువంటి చర్య. భూమిర్భూమ్నాద్యోర్వర్ణాంతరిక్షం మహిత్వా ఈ అనువాకం చెబుతూ మట్టిని సేకరించి నీటిని ఇలా విరజిమ్మి అందులో ఉద్భిద్య, మట్టిలో నీరు పోసే సమయంలో ఎప్పుడూ కూడా నీటిని ఇలా పొయ్యకూడదు. అరచేతిలో నీరు తీసుకొని ఇలా వేళ్ల సందులలోంచి వదలాలి. ఇలా వదిలే ప్రక్రియకు వైదిక పరమైనటువంటి పేరు ఉద్భిద్య. అద్భి అవోక్ష్య ఇలా తీసుకొని ఇలా చూపించి మళ్ళీ ఇలా వదలాలి. ఇంత సూక్ష్మంగా ఒక ప్రేమతో, అభిమానంతో మొక్కల పెంపకం చేపడితే ఆ మొక్కలు మనల్ని ప్రేమిస్తాయి, మన ఉనికిని గుర్తిస్తాయి అని కూడా వేదం వివరిస్తుంది. సర్ జగదీష్ చంద్రబోస్ మొక్కలలో ప్రాణం ఉంది అంటూ నిరూపించే వరకు ఈ ప్రపంచం నమ్మలేదు. కానీ ఈ సంగతి ఏనాడో తెలిసిన సనాతన భారతీయ వైద్య విజ్ఞానం వేదంలో ప్రస్తావనలు చేస్తూ మొక్కల ఉనికి మనిషి ఉనికికి ప్రతీకాత్మకంగా అని తెలియజేస్తూ అనేక విషయాలు చెబుతుంది. గుణసుందరి కథ అనే ఒక సినిమాలో, చాలా పాత సినిమా ఇది, కథానాయకుడు ఇల్లు వదిలి దూర ప్రాంతాలకు వెళుతూ తన ఇల్లాలకి ఒక తులసి మొక్కను చూపించి, రోజు ఈ మొక్కకు నీరు పోస్తూ ఉండు, ఈ మొక్క వాడిపోతే నాకేదో ప్రమాదం, ఈ మొక్క మళ్ళీ పునరుజ్జీవనం చెందింది, నేను ప్రమాదంలోంచి బయటపడ్డాను అని చెప్పి వెళతాడు. కథానుగుణంగా కథానాయకుడికి అనేక సమస్యలు వచ్చినప్పుడల్లా ఈ మొక్క వాడిపోవడం, మళ్ళీ చిగురించడం రెండింటినీ గుణాత్మకంగా ఆ సినిమాలో చిత్రీకరించడం మనం చూసినట్లయితే మనిషికి మొక్కకు ఉండే అనుబంధం ఇంత గొప్పదా అనే విషయం తెలిసి వస్తుంది. ఇది నిజం, వాస్తవం.